తెలుగులో మాట్లాడదాం. తెలుగు వల్ల ఏం జరుగుతుంది, ఏమేమి చెప్తారు, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, వాళ్ళ స్కెడ్యూల్ ఏంటి, క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ. సో పల్లవి గారు. తెలుగు సాంస్కృతిక సమితి నిర్వహించే ఉగాది వేడుకలకు ఇచ్చేసిన మీ అందరికీ శ్రీ జయనామ సంవత్సర శుభాకాంక్షలు. టీసీఏ వాళ్ళు తెలుగు మన పిల్లలకి ఇక్కడ ఉన్న వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో ఒక 5 సంవత్సరాల క్రితం స్థాపించిన సంస్థ తెలుగుబడి. అండ్ ఇక్కడ ఒక్కసారి తెలుగుబడి టీచర్స్ అందరి నుంచి కెరల్ హియర్ ఉన్న వాళ్ళ అటెండెన్స్ అంతేనా? సో తెలుగుబడికి వచ్చే పిల్లలకి తెలుగు చదవడం రాయడం కాకుండా ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. పోయిన సంవత్సరం కలగాపుల్గం అనే ఒక నాటకం చేసి మేము ముందుకు వచ్చాము. ఈసారి మరి ఇంత కలర్ఫుల్గా మరింత వెరైటీతో మీ ముందుకు రాబోతున్నారు మా తెలుగుబడి పిల్లలందరూ. ఈ స్కిట్ ఇక్కడ తెలుగు నేర్పించే ప్రతి టీచర్కి, మా స్కూల్లోనే కాదు ఏ స్కూల్ అయినా అవ్వనివ్వండి, ప్రతి టీచర్కి, ప్రతి పేరెంట్కి, నేర్చుకునే ప్రతి స్టూడెంట్కి అంకితం. మరి వాటి మా కాన్సెప్ట్ భిన్నత్వంలో ఏకత్వం. అంటే ఇంగ్లీష్లో భిన్నత్వంలో ఏకత్వం అంటే యూనిటీ అండ్ డైవర్సిటీ. అరే వా, ఓకేనా? నా ఇంగ్లీష్లో ఇంకా డౌట్ వచ్చింది అనమాట. అదే కదండి, డౌట్ఫుల్గా టీచర్స్ స్టూడెంట్స్ క్లాస్ అడగానే చెప్తారు కదా, డౌట్ఫుల్గా చెయ్యాలా అవుతా, నన్ను చూడొద్దు, నన్ను చూడొద్దు, అందరూ అలాగే ఉన్నారు. ఒక క్వశ్చన్ ఇక్కడ యాక్చువల్గా మనం తెలుగు బడి గురించి ప్రోగ్రామ్ చేయబోతున్నాం కదా. ఇక్కడ చాలా మంది మన పేరెంట్స్ ఉన్నారు, తెలుగు బడి పేరెంట్స్, తెలుగును ప్రోత్సహించేవారు. వాళ్ళని ఒక తెలుగు క్వశ్చన్ అడుగుతారా? ఏదన్నా తెలుగు క్లాస్లో అడిగిన క్వశ్చన్ చూద్దాం, ఎంతమంది చేతులు ఎత్తుతారో, ఎంతమంది టీచర్ గారిని చూస్తారు. జనరల్గా క్వశ్చన్ అడగగానే తలకి క్వశ్చన్ అలా ఎంతమంది ఉంటారో చూద్దాం. అంత కష్టమైన క్వశ్చన్స్ నా టీచర్ నిరకాటంలో పెట్టేస్తారు. తెలుగు ఇంగ్లీష్లో ఏమంటారు? ఆయన ఇద్దాం క్వశ్చన్, మీరే చెప్పండి సార్. తెలుగు అంటారా? తెలుగు సార్, తెలుగు మేడం సార్. మీరు ప్రైజ్ ఏంటో చెప్పకపోతే ఆన్సర్ రావు. సో సరే అండి, మరి మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చిన మన భారతదేశ సంస్కృతిని కాపాడుకోవడం చాలా సంతోషకరం. మన సంస్కృతినే కాకుండా మన దేశ చరిత్రని కూడా రాబోయే తరానికి తెలియచేయాల్సిన బాధ్యత మనకి ఉంది. మన దేశాన్ని బ్రిటిష్ వారి దాసి శృంఖల నుంచి విడిపించడానికి చేసిన ఉద్యమాలలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులను మనకి మళ్ళీ పరిచయం చేస్తూ భిన్నత్వంలో ఏకత్వం అనే భావన కలిగి చేయడానికి తెలుగుబడి చిన్నారులు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి మీ చప్పట్లతో వాళ్ళకి వెల్కమ్. నాదొక చిన్న మనవి అండి, చాలా కష్టపడి చాలా కష్టమైన పదాలు నేర్చుకొని మీరు మీ ముందుకు వస్తున్నారు. మీరు పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఆ డైలాగ్స్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అంతా వృధా అయిపోతుంది. ఐ రియల్లీ రిక్వెస్ట్ టు బీ వెరీ వెరీ క్వైట్, వాళ్ళ లైన్స్ మనకు వినపడాలంటే. సో ఐ హోప్ యూ ఎంజాయ్ and let's welcome all the Telugu Badi kids. అందరికీ మా ఉగాది శుభాకాంక్షలు. భిన్నత్వంలో ఏకత్వం ఏమిటా అనుకుంటున్నారా? మన భారతదేశంలో ఎన్నో భాషలు, మరెన్నో సంస్కృతులున్న భారతీయులందరం ఐకమత్యంగా ఉంటాం. అయితే అందరూ ఒకే రోజు జరుపుకుంటారా? మరి ఒక్కో భాష
దాక్షాయణి. మేము కర్ణాటక నుంచి వచ్చాము. మా కొత్త సంవత్సరం పేరు ఉగాది. మేము ఉగాదిని ఏప్రిల్లో చేసుకుంటాము. అందరికీ నమస్కారం. కేరళ మలయాళం సాత్విక్ అండ్ పూర్వి. అందరికీ నమస్కారం. మేము కేరళ రాష్ట్రం నుంచి వచ్చాము. విషు కేరళ వెళ్తే పుదు వర్ష ఆఘోషమాలు. మా ఉగాదిని విషు అంటారు. విషు ఏప్రిల్లో జరుపుకుంటాము. అందరికీ మా ఉగాది శుభాకాంక్షలు. వెస్ట్ బెంగాల్ బెంగాలీ రియా. नमस्कार. शोभा नोवो पोष. నేను బెంగాలీలో ఉగాది పండుగను పోహేల పోయిషాక్ అని అంటారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాజస్థానీ బ్రేవ్. రామ్ సార్. నేను రాజస్థాన్ రాష్ట్రం నుండి వచ్చాను. రాజస్థాన్లో చైత్ర మాసం మొదటి రోజు నూతన సంవత్సరం జరుపుకుంటాము. దీనిని స్థాపన అంటారు. నవా సారి బదాయి హో. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పంజాబీ లాస్యాన్ కృతి. सत श्री अकाल. नमस्कार मुबारक हो. మాది పంజాబ్ రాష్ట్రము. పంజాబీలో మా కొత్త సంవత్సరాన్ని వైశాఖి అని అంటారు. కుసు ఉగాది అంటే ఉగాది శుభాకాంక్షలు. మహారాష్ట్ర మరాఠీ ఆశ్రిత. గుడి పడ్వాకి హార్దిక్ శుభకామనలు. నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను. మా ఉగాదిని గుడి పడ్వా అంటారు. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కాశ్మీరీ అన్విత. ఎవరా ముబారక్. నేను కాశ్మీర్ నుంచి వచ్చాను. మా న్యూ ఇయర్ని ఎవరా అంటారు. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మణిపూరి రాహుల్ అండ్ మేఘనా. మేము మణిపూర్ రాష్ట్రం నుంచి వచ్చాము. మణిపూర్లో ఉగాది సరిపు చేరోబ అంటారు. మేము ఏప్రిల్లో చేస్తాము. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎన్ని భాషలు ఉన్నా బ్రిటిష్ వారి పాలన ఉన్నప్పుడు ప్రజలందరూ ఏకమయ్యి మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు. స్వాతంత్రమా ఎప్పుడు వచ్చింది? నాకు తెలుసు. ఆగస్ట్ 15, 1947. అలా స్వాతంత్రం సాధించిన సమరయోధులు మన ముందుకు రాబోతున్నారు. వారికి స్వాగతం చెబుదామా మరి? ఝాన్సీ రాజానికి రాణి అయిన లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయిగా ప్రసిద్ధికెక్కింది. తన సభలోనే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి రాజకాలను అడ్డుకుంది. హర హర మహాదేవ శంభో శంకర. లేదు వీలే. ఈ తలవారి చేతిలోకి
तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में है। ना भारत देशम अंते నాకు ఎంతో ప్రేమ, దేశం కోసం బతికి చనిపోయిన వారు ఎల్లకాలం బతికి అంటారు. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. దేశం గర్వించదగ్గ ఉద్యమకారుడు, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ సహచరుడు చంద్రశేఖర్ ఆజాద్. నా పేరు చంద్రశేఖర్ ఆజాద్. ఆజాద్ ఆజాద్ ఆజాద్. నా దేశం కోసం నా ప్రాణాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. జలియన్ వాలా బాగ్ రక్తం భిన్న తర్వాత నా రక్తం ఉరికింది. బ్రిటిష్ వారి బుల్లెట్స్ ఏమీ చేయలేవు. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. స్వాతంత్ర సమరయోధుడు, విలేకరి, సంఘ సంస్కర్త అయిన బాల్ గంగాధర్ తిలక్ మన లోకమాన్యుడు. తను అనుభవాలను చెప్పటానికి వస్తున్నారు. నా భారత ప్రజలారా, విదేశవాణి సత్వాన్ని ఇక సహించేది లేదు. వీరిని మన దేశం నుంచి తరిమి కొట్టాలి. నేను పాశ్చాత్య విద్య విధానాన్ని తీవ్రంగా ఖండిస్తాను. స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను. జై హింద్. అదిగో ఇప్పుడు మన జాతి పిత అయిన బాపూజీ వస్తున్నారు. సత్యము, అహింస నేను నమ్మే సిద్ధాంతాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము నా ఆయుధాలు. అంతరానితనాన్ని నిర్మూలిద్దాం, స్వదేశీ దుస్తులనే ధరిద్దాం. బ్రిటిష్ వారితో శాంతియుతంగా పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేద్దాం. అసమానతను చూడలేను. మన సమాజంలో పాతుకుపోయిన అంతరానితనాన్ని పోగొట్టడానికి కృషి చేస్తాను. జై హింద్. మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బాధలో చాచా వస్తున్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛావాదం నా సిద్ధాంతాలు. నవభారత రూపకల్పన నా లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ శాంతిని ప్రతిపాదిద్దాం. పంచశీల సూత్రాలతో ప్రగతి బాటలు వేద్దాం. స్త్రీల అసమానత్వం పోకూడదాం. జై హింద్. మన మొదటి ప్రధాని గాంధీ గారు అహింస అంటుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమో సాయుధ పోరాటంలోనే బ్రిటిష్ వాడిని తరిమి కొట్టారు. ఆజాద్ హింద్ ఫౌజ్, భారత మాతకు జై. స్వరాజ్యం అంటే ఏదో ఇచ్చేందుకు, అది గెలుచుకునేది. స్వతంత్ర భారతదేశం స్వర్గం. ఈ రక్తాన్ని దారిపోయిన ఈ స్వతంత్రాన్ని నేను సంపాదిస్తాను. జై హింద్. బెంగాలీ ఆడపడుచు, తెలుగు వారి కోడలు, ద నైటింగేల్ ఆఫ్ ఇండియా, మన సరోజిని నాయుడు. నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం. మహిళల్లో చైతన్యం రావాలి, వారికి విద్య కావాలి. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ గారితో కలిసి పని చేయడం నా జీవితంలో మరుపురాని అనుభవం. జాతి వేరని, దేశం వేరని, నువ్వు వేరని విడిగా ఉండకు. నీకు ఏమి జరిగినా దేశానికి జరిగినట్టే. దేశం అనుభవించే బానిసత్వం నీవు అనుభవించవలసినదే.
పొట్టి శ్రీరామ్. ఆంధ్ర రాష్ట్రం కోసం గాంధీ గారు బోధించిన సత్య, అహింస, హరిజన ఉదాహరణ అని ఆశయంతో శాంతి మార్గంలో నిరాహార దీక్ష అయినా మన జీవితం అంత కృషి చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సంపాదితం. జై హింద్. చంద్రబాబు తుపాకీకి ధైర్యంగా తన గుండెను చూపిన ఆంధ్ర కేసరి మన మొదటి ముఖ్యమంత్రి మరియు స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వస్తున్నారు. నా చిన్ననాటి నుంచి బారాలు చేసిన ఎంతో మంది సహాయంతో న్యాయవాదిలో ఉత్తీర్ణుదిన అయ్యాను. కాంగ్రెస్ నుంచి విడిపోయి ప్రత్యేక ప్రజా పార్టీని స్థాపించాను. పొట్టి శ్రీరామ్ త్యాగం వల్ల మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. నేను మొదటి ముఖ్యమంత్రిగా నియమించబడటం నా అదృష్టం. నా గుర్తింపుగా ఒంగోలు జిల్లా పేరు మార్చి ప్రకాశం జిల్లా అని పేరు పెట్టారు. జై హింద్. దేశ స్వాతంత్రానికి మహిళల పురోగతికి ఎంతో కృషి చేసిన మాతృమూర్తి మన తెలుగు ఆడపడుచు శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్. మహాత్మా గాంధీ చేసే ఉపన్యాసాలు అందరికీ అర్థమవ్వాలని నా తోటి వారికి హిందీ నేర్పించాను. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాను. నా కృషిని, నిజాయితీని గాంధీ మరియు నెహ్రూ గారు ఎన్నోసార్లు అభినందించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో మరియు ప్లానింగ్ కమిషన్లో సభ్యురాలిగా పనిచేశాను. నేను స్థాపించిన ఆంధ్ర మహిళా సభ లాంటి ఎన్నో సంస్థలు ఇప్పటికీ ఉన్నాయి. జై హింద్. స్వాతంత్ర సమరయోధుడు మరియు భారతీయ జాతీయ పతాక రూపకల్పన చేసిన మహనీయుడు మన పింగళి వెంకయ్య. దక్షిణ ఆఫ్రికాలో పోయే యుద్ధంలో పాల్గొన్నప్పుడు అక్కడ మహాత్మా గాంధీ గారిని కలిశాను. అప్పటి నుంచి భారత పతాకం ఎలా ఉండాలో రూపకల్పన చేసి దాని గురించి ప్రచారం చేసేవాడిని. భారతదేశానికి జాతీయ జెండా అని పుస్తకాన్ని కూడా రాశాను. ఎన్నో ముఖ్యమైన ఉద్యమాలు పాల్గొన్నాను. నెహ్రూజీ జెండాలో రాట్నాన్ని తొలగించి అశోక ధర్మ చక్రం పెట్టడం జరిగింది. అలా నా కళ నిజమైంది. జై హింద్. దేశ స్వాతంత్ర సంగ్రామంలో కృషి చేసిన ఉక్కు మనిషి, భారత మొదటి ఉప ప్రధాని మన సర్దార్ వల్లభాయ్ పటేల్. నేను బారులి సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేశాను. అనేక విడివిడి సంస్థానాలలో దేశంలో వెళ్ళిన కృషి చేసి ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నాను. ఇప్పుడు మనకి స్వాతంత్రం వచ్చింది. ప్రతి భారతీయ పౌరుడు గుర్తించాల్సిన ఏమిటంటే ఈ దేశం ఇప్పుడు అన్ని విధాల స్వాతంత్రం వచ్చింది. అయితే ఆ స్వాతంత్రాన్ని కాపాడుకున్న బాధ్యత మన మీద ఉంది. జై హింద్. సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త నెహ్రూ గారి సోదరిమణి మరియు మొట్టమొదటి మంత్రి పదవిని పొందిన మహిళ దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మన విజయలక్ష్మి పండిత్. నేను సోవియట్ యూనియన్కి ఇండియన్ అంబాసిడర్గా పనిచేశాను. స్త్రీలు అందరం కలిసి ఉప్పు సత్యాగ్రహంలో గాయపడ్డ వారికి ఉపచారాలు చేశాము. లేవండి, ఈ దేశం మనది. పరిపాలించేవారు పరాయి వారు. వారి అధికారాన్ని సహించకండి. జాతి మేలుకోవాలి, స్వరాజ్యం సాధించాలి. జై హింద్. భారత మాతకు జై జై వందరు భూమికి జై జై
వయసులు మించిన భారం వేసుకొని స్వాతంత్రం తీసుకొచ్చి పెడితే మీ నీరసంగా చప్పట్లు కొడితే ఎలా పట్టాలి? ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుగు నేర్చుకోవడమే చాలా కష్టం. అలాంటిది వివిధ భాషలు నేర్చుకొని ఇవాళ మీకు ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు చిన్నారులందరూ. వీళ్ళు ఇవాళ చేసిన స్కిట్కి తెలుగుబడి టీచర్స్ చేసిన కృషి ఎంతో చెప్పుకోదగింది. ప్లీజ్ ఒక్కసారి వనజ కొండూరి, లక్ష్మీ ప్రసన్న, ఉషా రంగరాజ్, రఘు దుమిపాల, సాయి రాజ్కోట, ఇందిరా చెరువులేరు అండ్ అరుణ గారు, మీ సహాయం లేకపోతే ఇవాళ ఇది జరిగేది కాదు. ఆల్ ది పేరెంట్స్ కష్టపడి కాస్ట్యూమ్స్ సంపాదించి ఇంత చక్కగా వీళ్ళని తయారు చేశారు. సో వన్స్ అగైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. I hope this is an inspiration to all the kids who are growing up here. I hope you all learn Telugu and speak in Telugu. Telugubadi teachers. ఒక్కసారి తెలుగుబడి టీచర్స్ అందరూ, if you can please come on the dais for a picture. తెలుగుబడి టీచర్స్ నేను పేరు పెట్టి పిలవాలండి, లేకపోతే ఉషా గారు, లక్ష్మీ ప్రసన్న, రఘు ధూళిపాల, వనజ గారు, అరుణ గారు, ఇందిరా గారు, ముందుకు రండి, సాయి గారు, పిక్చర్ ముందుకు రండి. ఎవరైనా తీస్తున్నారండి? ఫోటో తీస్తున్నారని పిలిచా వీళ్ళందరూ. సాయి గారు, ఇందిరా గారు, ఇందిరా గారు వచ్చేసారు. కష్టపడిందల్లా వాళ్ళు పిల్లలు. సాయి గారిని మేము ఫోటోషాప్ చేసి యాడ్ చేసుకుంటాం తర్వాత. అండ్ మీరు కూర్చోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుగు సంస్కృతి సమితికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.